this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. సమయమిదే సంతోషాలు పంచుకో రంగులతో నింపుకో రంగులతో నింపుకో ఆశలన్నీ కలలలో నింపుకో రంగులతో నింపుకో రంగులతో నింపుకో రంగులతో నింపుకో. డైరీ అనే పదం నేను తొలిసారిగా జూనియర్ ఇంటర్లో ఉండగా విన్నాను. స్పెషల్ తెలుగు క్లాసు వైస్ ప్రిన్సిపల్ మేడం తీసుకునేది. ఒకరోజు ఆమె డైరీ గురించి వివరంగా చెప్పింది. అయితే ముక్తాయింపుగా ఒకరి డైరీ ఒకరు చూడకూడదని వ్యాఖ్యానించింది. అప్పుడప్పుడే జీవితంలో అడుగు పెడుతున్న నాకు సందేహం రావటం సహజమే. మరొకరి డైరీ ఎందుకు చూడకూడదని లేచి నిలబడి అడిగాను. మరొకరి డైరీ చూస్తావా, నీకు సిగ్గులేదా అని మేడం కసురుకుంది. నేను ఎదురు సమాధానం చెప్పలేకపోయాను గాని నా సందేహం అలాగే ఉండిపోయింది. మరొకరు చూడకూడని విషయాలు డైరీలో ఉన్నందుకు వాడు సిగ్గుపడాలి గాని నేనెందుకు సిగ్గుపడాలని నా ఆలోచన. ప్రత్యేకించి డైరీలు రాసే అలవాటు నాకు లేకపోయినా నా మనస్సే నా డైరీగా నేను అభిప్రాయపడుతున్నాను. మన జీవితాలలో జరిగే సంఘటనల మీద మనకు ఏమైనా అదుపు ఉంటుందా? అంటే అవి ఆ విధంగా జరగకుండా నిరోధించగలమా, లేదా వాటిని మనకు అనుకూలంగా మార్చుకోగలమా అనే ప్రశ్న ఉదయించినప్పుడు నాకు ఒక సమాధానం లభించింది. అయితే ఈ ప్రక్రియ స్వార్థరహితంగానూ ధర్మంగానూ ఉంటే మన సంకల్పం ఫలిస్తుందనేది రుజువు చేసుకున్నాకే ఈ వీడియో చేస్తున్నాను. జాతకంలోని గ్రహ దోషాలనే కాదు, జీన్స్ ద్వారా సంక్రమించే గుణదోషాలను కూడా ఏదో ఒక తరంలో విశేష కృషి చేసి నశింప చేయవచ్చును. ఇది నేను గతంలో పలు వీడియోల ద్వారా అనేక పర్యాయాలు తెలియజేశాను, ఇంకా తెలియజేస్తూనే ఉన్నాను. భూకంపాలు, తుఫానులు, వరదలు లాంటి ప్రకృతి ఉత్పాతాలు మరియు కరోనా లాంటి కొత్త వైరస్ల కారణంగా ఆకస్మికంగా అనూహ్యంగా దాపురిస్తున్న సామూహిక అకాల మరణాలను నిరోధించే అద్భుత శక్తి మనకు లేకపోయినా మానవుని తప్పిదాల కారణంగా ఉత్పన్నమవుతున్న వేదనలను, రోదనలను మనం ఖచ్చితంగా నిరోధించవచ్చుననే విషయం మీ అందరికీ తెలియజెప్పాలన్నదే ఈ వీడియో సారాంశం. జ్యోతిష్కులు మరియు జ్యోతిష విద్యార్థులైన ధార్మిక ప్రవర్తన అలవర్చుకోవాలని, ఉన్నతంగా జీవించగలగాలని నేను ఆశపడుతున్నాను, అభిప్రాయపడుతున్నాను. నేను నా జీవితంలో అనేక సంఘటనలను నాకు అనుకూలంగా మార్చుకోగలిగాను. జాతక చక్రం పరిశీలించకుండానే అనేక మందికి సునాయాసంగా శుభ ఫలితం చెప్పాను. అవన్నీ నిజం అయ్యాయి. ఇలా చెప్పగలగటానికి పరోక్షంగా అనేక అంశాలు నాకు తోడ్పడి ఉండవచ్చును. అందుకే జ్యోతిష్యంలో ఉపాసన, సజ్జోస్ఫురణ, వాక్శుద్ధి ఈ 3 కీలకమైన అంశాలని చెబుతూ ఉంటాను. అంతేగాక దశ అంతర్దశలలో దైవ స్వరూపమైన కాలం ఇచ్చే కానుకలు కొన్నైతే మన నిరంతర ప్రయత్నం మరియు సాధన ద్వారా ఎదురెళ్ళి స్వాగతించి సమకూర్చుకోవలసినవి మరికొన్ని ఉంటాయని ప్రచారం చేస్తూ విధిలిఖితానికి, స్వయం సంకల్పానికి సమప్రాధాన్యతనిస్తున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా నాకు ఇంత వయసొచ్చినా ఇప్పటికీ ప్రతిరోజు జ్యోతిష్యానికి సంబంధించి ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంది. అంటే నిత్య విద్యార్థులమైన మనమంతా ఇంకా తెలుసుకోవలసి ఉందని స్పష్టంగా అర్థమవుతుంటే అశుభ ఫలితం నిర్ధారించటం ఎందుకు అంటున్నాను. అదేదో శుభ ఫలితం చెప్పాలని సంకల్పించటం సబబు కదా అని నా అభిప్రాయం. అంతా రాసిపెట్టి లేనప్పుడు భవిష్యత్తు గురించి బెంగ ఎందుకు అంటున్నాను. అంతేకాదు,
మీలో ఆత్మవిశ్వాసం నింపటానికి ఈ వీడియోల ద్వారా చెబుతున్న విశేషాలు జనాలను మభ్యపెట్టేవి కాదని వెల్లడి చేస్తూ వీడియో ప్రారంభంలో అంతరాత్మ సెన్సార్ సర్టిఫికెట్ జత చేస్తున్నాను. చివరగా ఒక మాట, జ్యోతిష్యమును మూఢనమ్మకంలా చూడకండి, మూఢంగా నమ్మకండి. తగిన ప్రాధాన్యతనివ్వండి. మీ జీవితంలో జ్యోతిష్యానికి కూడా చోటివ్వండి. ఆధునిక విద్యావంతులు అభ్యుదయ పదంలో పయనించటానికి అసలు సిసలైన మార్గదర్శి జ్యోతిష శాస్త్రమేనని మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సమయమిదే, సంతోషాలు పంచుకో, రంగులతో నింపుకో, రంగులతో నింపుకో. ఆశలన్నీ